తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే పార్టీ వామపక్షాల మద్దతు కోసం యత్నాలు ముమ్మరం చేసింది. వామపక్షాలతో చర్చలు జరిపే బాధ్యతను టీవీకే నేత నిర్మల్ కుమార్కి అప్పగించారు విజయ్. 2 రోజుల కిందటే తమకు మద్దతు ఇవ్వాలని వామపక్షాలకి లేఖ రాసింది టీవీకే. ఇప్పుడు నేరుగా పార్టీ కార్యాలయానికి వెళ్లి మద్దతు కోరనున్నారు టీవీకే నేత నిర్మల్ కుమార్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందిస్తారు. దినకర్, చెప్పండి. గవర్నర్ తో కలిసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా 118 ఫిగర్ కావాలని చెప్పి స్పష్టంగా గవర్నర్ డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో వామపక్షాలు తర్వాత వీసీకి నేతలతో చర్చలు జరపాలని టీవీకే బలంగా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో కాసేపటి కిందట టీవీకే నేతలు కీలకమైనటువంటి ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ వెళ్లి వీరపాండ్యంతో కలవడం జరిగింది. ఈయన వామపక్షాలకు సంబంధించినటువంటి నేత. దాదాపు 4 స్థానాలు వామపక్షాల తరపున ఉన్నాయి. తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి భాగస్వామ్యం కావాలని చెప్పి కూడా పూర్తిగా వామపక్షాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. గత 2 రోజుల కిందట లేఖ రాశారు మద్దతు ఇవ్వాలని చెప్పి. కాసేపటి కిందట వెళ్లి అధికారికంగా కలిసి తమకు మద్దతు ఇస్తే ప్రభుత్వ ఏర్పాటులో వామపక్షాలు కూడా సహాయం చేయాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వామపక్షాలు రేపు తమ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఉంది, దాంట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రకటిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే అంతకుముందు ఒక హైడ్రామా జరిగింది. స్టాలిన్ దగ్గరికి వెళ్లారు. స్టాలిన్ కూటమిలో ప్రస్తుతం వామపక్షాలు వీసీకే పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఇద్దరి దగ్గర 6 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ఈ ప్రస్తుతం ఈ 6 ఎమ్మెల్యే స్థానాలు అవసరం టీవీకే విజయ్ ఉన్నటువంటి నేపథ్యంలో టీవీకే విజయ్ పార్టీ తమ ఇద్దరికి ఆఫర్ చేసింది. ప్రభుత్వానికి మద్దతు ఇవ్వమని సాయం కోరిందని స్టాలిన్ చెప్పారు. టీవీకేకు మద్దతు ఇవ్వడం పైన మీరు విచక్షణ రహితంగా మీ యొక్క విచక్షణ ప్రకారం మీరే వెళ్లి నిర్ణయం తీసుకోండి అని చెప్పి స్టాలిన్ వారి నిర్ణయాన్ని వదిలేయడంతో సో రేపు ఖచ్చితంగా ఒక నిర్ణయం వదిలేడే అవకాశం ఉంది. ఇంకా డైరెక్ట్ గా టీవీకే నేతలు కూడా వెళ్లి తమకు మద్దతు ఇవ్వాలని వామపక్షాలను ఇప్పుడు అడిగారు. సాయంత్రం కూడా వీసీకే నేతలను కూడా వెళ్లి కలిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రేపు మధ్యాహ్నంలోగా అటు వీసీకే ఆ తర్వాత వామపక్షాల నుంచి కూడా ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. సాధ్యమైనంత మేర విజయ్కి మద్దతు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే ఈ 6 మంది ఎమ్మెల్యేలకి ఏం పదవులు కావాలి, ఆ తర్వాత ఎలాంటి మంత్రి కేబినెట్ లో చోటు ఉంటుందా లేదా అన్న దానికి సంబంధించి ఆయా పార్టీలు కోరేటువంటి కోరికల జాబితాను బట్టి కూడా వారి మద్దతు ప్రకటించే అంశాన్ని పరిశీలించే అవకాశం ఉంది. నిర్మల్ కుమార్ వాళ్ళిద్దరిని కూడా కలవడం జరుగుతుంది. సాయంకాలం పైన వీసీకీతో భేటీ అయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రేపు ఒక స్పష్టమైనటువంటి సమాచారం బయటకు వస్తుంది. వారు టీవీకే ప్రభుత్వానికి సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తారా లేకపోతే ఆయా పార్టీల నిర్ణయం ఏం చెప్తారన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం తమిళనాడులో నెలకొని ఉంది చెప్పొచ్చు. అయితే దినకర్, వీరపాండ్యంతో నిర్మల్ కుమార్ భేటీలో ప్రధానంగా ఏ విషయాలపై చర్చించారు? అంటే దాదాపు తమకు షార్టేజ్ ఉందండి. ఎందుకంటే 107 + 5 112 ప్రస్తుతం ఉన్నాయి. 6 స్థానాలు వారికి అవసరం. 4 స్థానాలు వామపక్షాల దగ్గర ఉన్నాయి, మరో 2 స్థానాలు వీసీకే దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా వీరపాండ్యంతో భేటీ అయినప్పుడు వామపక్షాలు అత్యంత కీలకంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ 4 స్థానాలు కూడా వస్తే మిగతా అన్నా డిఎంకే కానీ తర్వాత అన్నా డిఎంకే కూటమిలో ఉన్నటువంటి పార్టీల పైన టీవీకే డిపెండ్ కావాల్సిన అవసరం లేదు కనుక సో ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయమని చెప్పి అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించి లెఫ్ట్ వామపక్ష పార్టీలు 2 ఏవైతే ఉన్నాయో తాము బయట నుంచి మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పే ప్రయత్నం కూడా చేస్తాయి. ఎందుకంటే రేపొద్దునే ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ప్రజాపక్షన పోరాటం చేస్తున్నటువంటి వామపక్షాలకి ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కీములు కావచ్చు, ఆ తర్వాత పెంచే ధరలు కూడా కావచ్చు, ఇబ్బంది అవుతున్నటువంటి నేపథ్యంలో బయట నుంచి అంశాల వారీగా మద్దతు ఇస్తామనేటువంటి ఒక మెలిక పెట్టే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వీరపాండ్యను కూడా అదే చెప్పే అవకాశం